ఫస్ట్ పాయింట్ ఓకే మీరు చూసారు స్వరాజ్ ఉద్యమం కోసం షార్ట్ ఫిల్మ్స్ చేయాలని చూసారు. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ డూ? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ డిడ్? ఏం చేశారు మీరు? ఫస్ట్ ఏం చేశారు? థాట్ అనుకుని స్క్రిప్ట్ రాశారు. అండ్ దానికోసం లొకేషన్ చూసారు. ఎస్, స్వరాజ్యం గురించి తెలుసుకున్నారు. అండ్ ఎయిమ్స్, వాట్ ఎయిమ్స్? స్వరాజ్ ఉద్యమం తాలూకు ఎయిమ్స్ ఏం చెక్ చేశారు. ఎస్, దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్. ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకోవడం కాదు, ఫస్ట్ లొకేషన్ చూడడం కాదు. ఫస్ట్ థింగ్ ఈజ్ లెర్నింగ్ అబౌట్ స్వరాజ్యం. వాట్ ఈజ్ స్వరాజ్యం? నో, మేము ఫస్ట్ రిలీజ్ చేసిన యాడ్లో ఇలా స్వరాజ్ ఉద్యమం కోసం ఒకటి మొదలు పెట్టాం. www.swarajyam.in లో వివరాలు అన్నీ ఉంటాయి అని చెప్పారు. సో ద ఫస్ట్ థింగ్ యూ గో ఇస్ go and check, go to swarajyam.in and check what is it about. What is about? So first thing you start is asleep Swaraj Udyamam ante. Okay, దాంట్లో 4 points ఇచ్చారండి. Swaraj Udyamam ఇచ్చిన 4 points రాసుకోవడం. సిటిజన్ చార్టర్స్ కానీ 10% నిధులు ఇవ్వడం. So those are the 4 points. Those should be noted down. So what I'm talking is about research. Don't even think about దీని మీద షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలనేది comes next. ఫస్ట్ దేని మీద తీస్తున్నాం, సో దాని తాలూకు వివరాలు ఏంటో తెలియాలి. నెక్స్ట్ థింగ్, యూ షుడ్ గో ఇన్ టు డీపర్ రీసెర్చ్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్ చార్టర్స్. ఆ సిటిజన్ చార్టర్స్ ఎక్కడన్నా ఉన్నాయా? ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నాయా? ఫస్ట్ టైం వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారా? ఎక్కడన్నా ఉన్నాయా? ఐ థింక్ ఇప్పుడు మీకు మీ యూత్కి ఐ డోంట్ థింక్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్. ఒక 10 నిమిషాలు నెట్ మీద వదిలేస్తే మాకన్నా కొన్ని పేజీలు, వందల పేజీలు, వందల టాల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ గ్యాదర్, రైట్? ఎవరు ఎక్కడ ఉంటారు, ఏమేం చేస్తూ ఉంటారు, ఏ పనులు చేస్తూ ఉంటారు, యూ కెన్, మీకు అది పెద్ద కష్టమేం కాదు. బట్ దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఎవరన్నా చేశారా? ఒకవేళ చేయగలిగితే అది సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా, ఎందుకని సక్సెస్ అయింది, ఎందుకని ఫెయిల్యూర్ అయింది? మీరు రాసుకుంటున్న నోట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఐదర్ యూ ప్రింట్అవుట్, ఐదర్ యూ రైట్, ఆర్ వాట్ ఎవర్, యూ హ్యావ్ టు గ్యాదర్ నోట్స్. మీరు తీసిన నోట్స్ అంతా ఒక ఎవరితోనో కూర్చోబెట్టి చెప్పించమని కాదు. ప్రాపర్లీ అసలు మీరు గ్యాదర్ చేసుకున్న నోట్స్లో 1%, 2% కూడా మీరు వాడకపోవచ్చు అసలు. యూ మైట్ నెవర్ యూజ్ దెమ్ అట్ ఆల్. But you have to gather the information. That is the research. That is how you work for a script. That is how you work for a film. You start writing about it. Then you sit and discuss amongst, మీరు ఒక్కరంటే ఒక్కళ్ళే ఉండరుగా, జనరల్గా మీ ఫ్రెండ్స్ అయ్యి ఉంటారుగా. Then you put it across your friends as a discussion. ఏదో చైనాలో ఎక్కడో అలాంటిది ఏదో పెట్టారు, అక్కడ సక్సెస్ అయింది, మనకు కూడా ఇక్కడ పెడితే సక్సెస్ అవుద్ది కదా, అవుద్దా లేదా? You take a back seat and let the people talk around you. You don't give opinions. You just sit and listen and let them talk. Let them talk. గాడిది గుడ్రా, చైనాలో అయితే 4 తంతారు కాబట్టి అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుద్దా అంటాడు. ఇంకొకటి ఎందుకు జరగదురా, వాళ్ళు జరిగితే మనకు జరగదా, వాళ్ళకన్నా మన డెమోక్రటిక్ కంట్రీ కదా అని ఇంకొకటి అంటాడు. లెట్ దెమ్ టాక్, లెట్ పీపుల్ టాక్. సో దట్ యూ గెదర్, వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ తాలూకు మూడ్ ఏంటో మీకు తెలుస్తుంది. మీరు చెప్పబోతున్న విషయాన్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారో మీకు అర్థమవుతుంది. పాజిటివ్గా తీసుకుంటున్నారా, నెగిటివ్గా తీసుకుంటున్నారా అర్థమవుతుంది. పాజిటివ్గా తీసుకుంటే మీరు చెప్పబోయే విషయాన్ని పాజిటివ్గా చెప్పచ్చు, నెగిటివ్గా తీసుకుంటే వాళ్ళలో మార్పు వచ్చేలా చెప్పచ్చు. మీరు దాంట్లో ఎంత డ్వెల్ అవుతూ ఉంటే, ఎంత దాని మీద టైం స్పెండ్ చేస్తూ ఉంటే అంత విషయాలు మొదలవుతాయి. యు ఆర్ స్టిల్ నాట్ స్టార్టెడ్ ద స్క్రిప్ట్. ఇంకా మీరు స్క్రిప్ట్ మొదలు పెట్టలేదు, ఇంకా your research is still going on. No, then you go for the ఇంకా 4 points ఉంటే 4 points. You gather information about it and discuss about it. Discuss with people. మీ అసిస్టెంట్ డైరెక్టర్స్, మీ యూనిట్లో ఇన్వాల్వ్ అయ్యున్న వాళ్ళే అయ్యి ఉండవసరం లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్తో అవ్వచ్చు, మీ ఇంట్లో పనివాళ్ళతో అవ్వచ్చు, మీకు తెలిసిన ఎవరు డాక్టర్తో అవ్వచ్చు, లాయర్తో అవ్వచ్చు, ఎవరు, ఎనీవన్. You keep discussing about the point and keep observing their reactions. That is very, very important script writing.
అండ్ నేను సురాజ్ ఉద్యమం గురించే మాట్లాడట్లేదు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ లవ్ స్టోరీ టుమారో, ఓకే, రేపొద్దున మీరు ఏదో లవ్ స్టోరీ తీయాలనుకున్నారు అబౌట్ ఎ రిచ్ మ్యాన్ అండ్ ఎ పూర్ కిడ్ ఆర్ సంథింగ్, ద సేమ్ థింగ్ యూ డూ. ఒక రిచ్ ఫాదర్కి పుట్టిన ఒక గారాళ్ళ కూతురు, ఏదో స్లమ్స్లో పెరుగుతున్న అబ్బాయి. సేమ్ రీసెర్చ్. రిచ్ పీపుల్ అంటే ఎలా ఉంటారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఎంత సంపాదిస్తే రిచ్, ఎంత సంపాదిస్తే సూపర్ రిచ్, ఎంత సంపాదిస్తే మిడిల్ క్లాస్, ఎంత అయితే పూర్. హీరో స్లమ్స్లో ఉంటే ఏ స్లమ్స్లో ఉంటున్నాడు, ఎలాంటి స్లమ్స్లో ఉంటున్నాడు, ఏం బట్టలు వేసుకుంటాడు, ఎలా తిరుగుతాడు, వాడి ఫ్రెండ్స్ ఏంటి, వాడు మాటలేంటి, వాడు ఏం చదువుకున్నాడు, ఎంతవరకు చదువుకున్నాడు, చదువు ఎందుకు ఆపేశాడు. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రైట్ డౌన్. యూ హ్యావ్ టు రైట్. మీరు తీసే ఫైనల్గా తీసే సినిమా తాలూకు స్క్రిప్ట్ ఎంత ఉండొచ్చు, లేకపోతే యాడ్ ఫిల్మ్ తాలూకు స్క్రిప్ట్ ఎంత ఉండొచ్చు, బట్ దాని తాలూకు నోట్స్ ఇంటూ 1000 ఉండాలి. ఎందుకు 1000 ఉండాలంటే బికాస్ యు ఆర్ డ్వెల్లింగ్ ఇన్ ఇట్. అంటే ప్రతి క్యారెక్టరు, ప్రతి సిచ్యువేషను, ప్రతి విషయం యూ షుడ్ బి లైక్ యూనో, మీ చెయ్యి ఎంత ఫెమిలియర్గా ఉంటుందో మీకు, మీ స్క్రిప్ట్లో రాబోయే క్యారెక్టర్స్ కానీ, మీ స్క్రిప్ట్లో మీరు చెప్పబోయే విషయాలు కానీ అంత ఫెమిలియర్ అయిపోవాలి మీకు. వెల్ మోర్ ఇన్ ఇట్. ఇదంతా అయిన తర్వాత దెన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ హౌ టు టెల్ దిస్ ఇష్యూస్. ఈ విషయాల్ని ఎలా చెప్పాలి. మీరు ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడే 99% యూ విల్ స్టార్ట్ గెటింగ్ ఐడియాస్ హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఒక క్యారెక్టర్ ద్వారా చెప్పాలా, ఒక పప్పెట్ ద్వారా చెప్పాలా, ఒక డ్రాయింగ్స్ ద్వారా చెప్పాలా. దీస్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్. మీకుండొచ్చు డిఫరెంట్ ఫార్మ్స్. ఒకటి నాకు అప్పటి వరకు తెలియదు, శాండ్ ఆర్టా ఎవరో చేశారు, శాండ్ ఆర్ట్ మీద. ఇట్ వాజ్ వెరీ నైస్, ఫ్యాంటాస్టిక్. నాకు ఇప్పటి వరకు తెలియదు అలా ఉంటుంది, అలాంటిది ఒకటి ఉందని చెప్పి. దట్స్ అ వెరీ గుడ్ ఫామ్. మంచి ఫామ్ ఎన్నుకున్నారు. బట్ చెప్పాల్సిన విషయం వెంట్ బ్యాక్. కూర్చోండి, అవసరం నో ఫార్మాలిటీస్. వెరీ గుడ్ ఫామ్. ఇంకొకళ్ళు ఎవరో ఒక యాడ్ చేశారు, గాంధీ నోటు బొమ్మలోంచి గాంధీ బయటకు వచ్చి మాట్లాడతాడు, బ్లాక్ గాంధీ. ఎవరు చేశారు అది? దట్ వాజ్ ఎవరో చేశారు, ఒక 500 నోటు మీద ఉన్న గాంధీ, హీ కమ్స్ అవుట్, నల్లబట్టలు వేసుకుంటాడు, ఎందుకంటే నల్లదనం పెరిగిపోయింది కాబట్టి, తను నలిపోయిపోయాడు కాబట్టి. దట్స్ అ వెరీ గుడ్ ఫామ్. నో, సో దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అనేది దట్ ఈజ్ ఆన్ యువర్ ఇండివిజువల్ థింకింగ్. ఫిల్మ్ మేకర్గా మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు అన్నది దట్ ఈజ్ అప్ టు యూ. అది మీ ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు. కొంతమంది డైలాగ్లో చెప్తారు, కొంతమంది యాక్షన్లో చెప్తారు, కొంతమంది మ్యూజిక్తో చెప్తారు. దట్స్ అప్ టు యూ. మీరు ఎలాగన్నా చెప్పొచ్చు. బట్ ముందు రీసెర్చ్ మాత్రం అంత జరగాలి. నేను ఈ మన యాడ్స్లో ఎందుకు నాకు ఇది అంటున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ యు ఆర్ డిస్కసింగ్ ద ప్రాబ్లమ్స్. మోస్ట్ ఆఫ్ ద యాడ్స్ యు ఆర్ డిస్కసింగ్ ద ప్రాబ్లమ్స్. దేశంలో ఇలాంటి కష్టాలు ఉన్నాయి, ఇలాంటి తప్పులు ఉన్నాయి, ఇలా లంచాలు జరుగుతున్నాయి. నో, డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ ఇట్. జనాలకు తెలుసు, ఎవ్రీ డే ఇన్ డే అవుట్ దే ఆర్ వాచింగ్ దట్, దే ఆర్ సఫరింగ్ విత్ దట్. వాళ్ళకి తెలుసు అదేంటో. మీ కథలో అది అవసరం అవ్వచ్చు, అది వేరే విషయం. మీరు చెప్పబోయే దాంట్లో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి కొంత కష్టాలు చెప్పాల్సిన అవసరం రావచ్చు, దట్ చెప్పాలి. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పీపుల్ ఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ వాళ్ళ కష్టాలు, డైరెక్ట్గా ఎవ్రీడే ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా చెప్తే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఈజ్ ఇన్ ద సొల్యూషన్. సో మీరు చేసిన యాడ్స్లో ఆర్ యూ ప్రజెంటింగ్ దమ్ విత్ అ సొల్యూషన్? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ ప్రాక్టికల్గా ఉండాలి, నిజమై ఉండాలి. ఎందుకంటే సినిమాల్లో అయితే అక్కర్లా, సినిమాల్లో నిజం చెప్పక్కర్లా. సినిమా ఈజ్ డిఫరెంట్. నో, ఒక రాజకీయ నాయకుడిని చూపించి ఆడెంత అన్యాయాలు చేస్తున్నాడు చూపించి ఫైనల్గా హీరో అని చంపేస్తే గుడ్, అయిపోయింది, సినిమా అయిపోయింది. దట్ ఈస్ డిఫరెంట్. మీరు సినిమా తీయాలనుకున్నప్పుడు అలా తీయచ్చు, నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ వన్ యు ఆర్ మేకింగ్ అన్ యాడ్ ఫిల్మ్, యువర్ సొల్యూషన్ హ్యాస్ టు బి రియలిస్టిక్గా ఒక్కటే సరిపోదు. ఇట్ హ్యాస్ టు బి ఎమోషనల్ so that people will connect with it. Lead India 20, I forgot about it.
ఒక యాడ్ చేశారు, మ్యూజికల్ ఒక సాంగ్, तुम चलो सारे हिंदुस्तान चले, तेरा साथ चले और something no, okay, అది కొంచెం కాస్ట్లీ ప్రొడక్షన్ అయ్యి ఉండొచ్చు, బట్ సీ అది చెప్పాలనుకున్నది, ట్రాఫిక్ జామ్, तुम चलो, a traffic jam caused by a fallen tree, everyone starts blaming, no one takes action. One small boy moves, everyone joins along with him and remove it. ప్రతి ప్రాబ్లము అలా జనాలు చేతులు వేస్తే సాల్వ్ అవ్వకపోవచ్చు, ప్రతి ప్రాబ్లం అవ్వచ్చు, బట్ ఏ ప్రాబ్లం అవ్వాలన్నా సరే జనాలు కలవాలి, కలిస్తేనే సాల్వ్ అవుద్ది. ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే అందరూ కలవాలి. సో ఆ చిన్న 1.5 minute యాడ్లో ఎన్ని విషయాలు చెప్పాడు చూడండి. జనాల తాలూకు నైరాశ్యం చెప్పాడు, జనాల తాలూకు నైరాశ్యంతో కలగబోయే ఇబ్బందులు, నథింగ్. తిట్టుకుంటా ఉంటే చూడండి ఆడ ఎలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, చీ అమ్మాయి దేశం ఇంతే, తిట్టుకుంటే ఏం జరగదు అని అని ఏంటి మాటల్లో చెప్పలా, ఇదేమి మాటల్లో చెప్పలేదు, జస్ట్ ఆ సిచ్యువేషన్లో చూపించాడు, సొల్యూషన్ కూడా సిచ్యువేషన్లో చూపించాడు. అండ్ ఇట్ వాజ్ ఎమోషనల్, ఇట్ వాజ్ ఆల్సో ఎమోషనల్ బికాస్ a small kid took the initiative. Maybe in the back of mind, creator taluk back of the mind, he thought, no, the newer generation is the generation that has to take a step forward. I don't know, that might be at the back of his mind. So he had a problem there, he had a solution there, he had emotion there. That is what we need to aim at. All three has to be there in whatever short film you make, whatever commercial film you make. Problem undali, which is emotional, solution undali, which is also emotional. Okay, and an interesting form, I think మీ పర్సనల్ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. మనం కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్, మనం చేసిన మోస్ట్ ఆఫ్ ద ఆర్ట్ ఫిల్మ్స్లో ద ఫండమెంటల్ మిస్టేక్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ ద ప్రాబ్లమ్స్. యూఆర్ టాకింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనల్లీ లేదు మనందరం కలిస్తే అవుద్ది, లేకపోతే అసలు అవ్వదు. కొన్నిట్లో నెగిటివ్ ఎండింగ్స్ కూడా ఉన్నాయి. ఇన్ జనరల్ నెగిటివ్ ఎండింగ్స్ డోంట్ వర్క్. టేక్ ఇట్ యాజ్ ద థంబ్ రూల్. ఎక్కడో ఒకటి వర్కౌట్ అవ్వచ్చు, దేవదాస్ సినిమా లాంటిది, అండ్ ఐ డోంట్ కన్సిడర్ ఇట్ ఎ గ్రేట్ ఫిల్మ్, అది పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ థింగ్స్ డోంట్ వర్క్, పాజిటివ్ ఎండింగ్స్ విల్ వర్క్. సో పాజిటివ్ ఎండింగ్స్ ఉండాలి. హ్యావ్ టు షో ఎ సొల్యూషన్, అండ్ సొల్యూషన్ ఈజ్ నాట్ జస్ట్ ఓకే లెట్స్ జాయిన్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ఇట్ విల్ వర్క్. నోట్ మాటతో చెప్పేసి మనం అందరం కలిస్తే మనకు పని జరిగిపోద్దురా అనేసి చూపిస్తే పీపుల్ వోంట్ కనెక్ట్. యూ హ్యావ్ టు షో ఇన్ యువర్ ఫిల్మ్ దట్ ఎ సొల్యూషన్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు ద ప్రాబ్లమ్ దట్ యూ హ్యావ్ షోడ్ ఇన్ ద బిగినింగ్. మీరు ఏ ప్రాబ్లం అయితే ముందు చూపించారో దాని తాలూకు సొల్యూషన్ కూడా అందులో కనిపించాలి. సొల్యూషన్ కోసం బయలుదేరారు అంటే కుదరదు. ఆల్ దీస్ ఆర్ పాయింట్స్ విచ్ విల్ మేక్ యువర్ ఫిల్మ్ interesting. One more point which I noticed is స్వరాజ్యం ఉద్యమం మీద యాడ్ చేయాలి, స్వరాజ్యం పాయింట్లు మీద యాడ్ చేయాలి, దాని గురించి జనాలకు చేరవేయాలంటే దాని గురించి డిస్కస్ చేసేస్తే అది యాడ్ అవుతుంది. ఓకే స్వరాజ్యం ఉద్యమం మొదలైందిరా, అందులో ఇలా పాయింట్ దీని గురించి మాట్లాడుతున్నారు, సిటిజన్ చార్టర్ గురించి మాట్లాడుతున్నారు. సిటిజన్ చార్టర్ అంటే ఏంట్రా, ఇలాగ ప్రతి ఆఫీస్ ముందు ఏదో బోర్డు పెట్టాలి, లేకపోతే వాళ్ళు మా ఆఫీసర్స్ మనకి తిరిగి డబ్బు కట్టాలి అని డిస్కస్ చేసేసుకుంటే దట్ ఈస్ నాట్ అన్ యాడ్, దట్ ఈస్ అ డాక్యుమెంటరీ, దట్ ఈస్ నాట్ ఎ షార్ట్ ఫిల్మ్, దట్ ఈస్ నాట్ క్రియేటివిటీ, దట్ ఈస్ బేసికలీ టాకింగ్ అమాంగ్స్ట్ యువర్ సెల్ఫ్. పీపుల్ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ వాచింగ్ ఇట్. సో డోంట్ డూ దట్ మిస్టేక్ ఆఫ్ డైరెక్ట్గా దాంట్లో ఉన్న పాయింట్ల గురించి మాట్లాడేసుకోవడం. అండ్ లెట్ మీ టెల్ యూ, లోక్సత్తా ఇంకా పార్టీగా ఫార్మ్ అవ్వకముందు when it was an organization 98లో I made an ad for లోక్సత్తా పార్టీకి నేను ఒక యాడ్ చేశాను. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్. వాళ్ళ పాయింట్లన్నీ చదివేసి ఇద్దరు క్యారెక్టర్లను పెట్టేసి వాళ్ళు మొత్తం లోక్సత్తా పాయింట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళిద్దరు మాట్లాడేసుకుంటారు మొత్తం అంతా. దట్ ఈస్ ఎగ్జాక్ట్ థింగ్ దట్ ఐ డిడ్. ఇట్ డెంట్ వర్క్అవుట్, ఇట్ డజంట్ వర్క్అవుట్. దాని గురించి డైరెక్ట్గా చెప్పేయడం, దెన్ ఇట్ ఈస్ వేర్ ఇస్ ద ఆర్ట్ ఇన్ ఇట్. అందులో కళ ఏది?
దట్ ఈస్ నాట్ కరెక్ట్. చెప్పకనే చెప్పాలి. అందుకనే ఇందాక యాడ్ గురించి చెప్పాం కదా, తుమ్ చలో సాంగ్. దే హ్యావెంట్ డిస్కస్ ద ప్రాబ్లమ్స్. ఎక్కడ మనకే తెలుస్తూ ఉంటుంది ప్రాబ్లం ఏంటనే. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో అన్నిటికంటే అంటే బేసిక్గా చెప్పేది అంటే స్టిక్ టు ద బేసిక్స్ అంటున్నాను. మన క్రికెట్ కమెంటరీలో వింటూ ఉంటాం కదా కంటిన్యూస్గా, స్టిక్ టు ద బేసిక్స్, స్టిక్ టు ద బేసిక్స్, స్టిక్ టు ద బేసిక్స్. నో, టేక్ యువర్ ఫ్రంట్ లెగ్ ఫార్వర్డ్, వాచ్ ద బాల్ హిట్టింగ్ ద బ్యాట్. వాట్ ఎవర్ బేసిక్స్ ఏదైతే చెప్తా ఉంటారో కంటిన్యూస్ ఆ లెవెల్కి వెళ్ళినా సరే బేసిక్సే. మన ఫస్ట్ క్రికెట్లో జాయిన్ అయ్యి 500 రూపాయలు కట్టి బ్యాటు బాల్ పట్టుకొని ప్యాడ్స్ కట్టుకొని దిగినప్పుడు చెప్పిందే మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత చెప్పేది కూడా అదే. దే వోంట్ చేంజ్, basics won't change. So if you start developing the basics from now onwards and apply that to anything, not just filmmaking, apply that to your life. Keep research, keep thinking about what you are going to do, put the point forward, sit back and examine the people, how they are discussing, what they are discussing, negative, positive, neutral. Keep observing people. As filmmakers, that is, if you are going to wanna be filmmakers, that is the most important thing. You should know how people are going to receive your idea. You should have an idea. 100% మనకు తెలియదు. 8.5 కోట్ల మంది తెలుగు ప్రజల్లో మనం మ్యాక్సిమం మాట్లాడితే ఒక 100 మందితో మాట్లాడతాం. సో 100 మంది మన పాజిటివ్ అన్నంత మాత్రాన 8.5 కోట్ల మందిలో ఇట్ ఈస్ నథింగ్. నో, నథింగ్. బట్ వీ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, యంగ్స్టర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, పెద్దోళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, చిన్నపిల్లలు ఎలా రియాక్ట్ అవుతున్నారు. సో జస్ట్ పోస్ట్ ద పాయింట్ టు దెమ్, సిట్ బ్యాక్ అండ్ అబ్జర్వ్. అబ్జర్వేషన్ ఈజ్ వెరీ బిగ్ కీ. అండ్ మేకింగ్ యువర్ యాక్టర్స్ యాక్ట్. ఇఫ్ యువర్ డైరెక్టర్స్, సారీ యాక్టర్స్ నేను పెద్దగా చెప్పలేను కానీ డైరెక్టర్స్కి, ఇఫ్ యూ వాంట్ your actors to be good at their job, if you want them to act good, how do you do that? How do you, who are the directors here? Chetulathan directors are? Okay, someone, please. So how do you make your actor? You enact and show. Okay. And someone else? Okay. Okay. Please sit. Yes. Okay. Okay. And okay. Okay, got it. Different గా చెప్పినా almost same thing. Now, most important question: how do you know that they are doing it right? When an actor does something, how do you know that he is doing right or wrong? As you imagined him in your mind. ఓకే, దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. మీ మైండ్లో ఎన్విజన్ చేసుకుంటారు ముందు ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అన్నది. హౌ డు యూ ఎన్ష్యూర్ దట్ హిస్ క్యారెక్టరైజేషన్ ఈజ్ కన్సిస్టెంట్ త్రూ అవుట్ ద స్టోరీ? నేను అనేది అది కాదు. హీఈస్ వెరీ హ్యాపీ. ఓకే, తనకేదో
ఏదో అమెరికాలో జాబ్ వచ్చిందని ఏదో తెలిసింది. సో ఈజ్ వెరీ హ్యాపీ, వెరీ ఎక్స్టాటిక్. తన స్థితిగతులను బట్టి మీరు తన ఆనందాన్ని ఎంత ఎక్కువ చూపించాలో ఎంత తక్కువ చూపించాలో మీరు ఊహించుకుంటారు. ఒక 10 సీన్ల తర్వాత ఎప్పుడో వచ్చింది ఏదో క్యాన్సిల్ అయిందని తెలిసింది అండ్ హీ ఫీల్స్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. అగైన్ తన స్థితిగతులను బట్టి అప్పుడుకున్న తన మానసిక పరిస్థితిని బట్టి తను ఎంత సాడ్గా ఫీల్ అవ్వాలి అన్నది మీరు ఇమాజిన్ చేసుకుంటారు. నా హౌ డు యూ ఎన్ష్యూర్ దట్ హీఈస్ కన్సిస్టెంట్ ఇన్ హిస్ క్యారెక్టరైజేషన్? ఓకే, ఇప్పుడు నేను అమెరికా వీసాకి అప్లై చేశాను, నాకు వచ్చింది, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. తర్వాత ఎందుకునో క్యాన్సిల్ అయిందని తెలిసింది, నేను సాడ్ ఫీల్ అవుతాను. ఓకే, నేను ఒక డైరెక్టర్ని, నాకు ఒక సోషల్గా ఒక స్టేటస్ ఉంది, నాకు వెళ్ళటం ఇష్టం, వెళ్ళకపోతే పెద్ద నష్టం లేదు. ఇంకొక అబ్బాయి ఎవరో ఉన్నారు, మొత్తం ఇంట్లో అప్పులు కూడా చేసి మొత్తం అంతా చేసి అమెరికా ఉద్యోగం మీద మొత్తం డిపెండ్ అయి ఉంది. తనకు వీసా అప్లై చేసాడు, వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత క్యాన్సిల్ అయింది, చాలా బాధపడతాడు. ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే, రైట్? ఇద్దరితో ఒకే సిచ్యువేషన్. ఇద్దరు వీసా అప్లై చేసాం, ఇద్దరికి వచ్చింది, తర్వాత క్యాన్సిల్ అయింది. ఫస్ట్ ఇద్దరం ఆనందించాం, ఇద్దరం బాధపడ్డాం. వాట్ ఈజ్ అవర్ బాడీ లాంగ్వేజ్ ద సేమ్? Absolutely no, right? So how do you have the consistency in the character? క్యారెక్టర్ తన తాలూకు బాధను ఎక్స్ప్రెస్ చేయడంలో కానీ, ఆనందం ఎక్స్ప్రెస్ చేయడంలో కానీ, నిరాశను కానీ, హారర్ను కానీ, భయాన్ని కానీ ఎక్స్ప్రెస్ చేయడంలో ఆ క్యారెక్టర్ తాలూకు కన్సిస్టెన్సీ మారకుండా, మీరు ఫస్ట్ సీన్లో చూపించినప్పుడు తను యాక్ట్ చేసిన బాడీ లాంగ్వేజ్ని బట్టి తన మానసిక స్థితి ఎలా ఉంది అనేది ఆడియన్స్కి అర్థమైపోద్ది. దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నారు, చూసిన వెంటనే వాళ్ళకి అర్థమైపోద్ది. ప్రాపర్లీ వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయమంటే వాళ్ళు పేపర్ మీద పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, బట్ ఆడియన్స్కి అర్థమైపోద్ది అతని స్థితిగతి ఏంటి అని. సో తర్వాత సిచ్యువేషన్స్, వేరే సిచ్యువేషన్స్ అయినా కానీ, ఆనందం కాదు, ఏడుపు సిచ్యువేషను, బాధ సిచ్యువేషను, ఏదో హారర్ సిచ్యువేషన్ అయినా కానీ, అదే మానసిక స్థితి, ఆ మానసిక స్థితిలో ఉన్నాడు ఫస్ట్ ఎలాగ యాక్ట్ చేసాడో ఆ సీన్లో అలాగ యాక్ట్ చేస్తే ఈ సీన్లో ఎలా యాక్ట్ చేయాలి, ఈ సీన్లో ఎలా యాక్ట్ చేయాలి అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది ఆడియన్స్. అలా మెయింటైన్ చేయడం అన్నది కన్సిస్టెన్సీ అంటారు. యాజ్ డైరెక్టర్స్ టుడే వీఆర్ అ బిగ్ ఫెయిల్యూర్. ఇండియన్ ఫిల్మ్స్ ఆర్ అ బిగ్ ఫెయిల్యూర్ ఇన్ దట్ కన్సిస్టెన్సీ పార్ట్. ఆ సీన్లో అక్కడ అలా బాగుంటుంది కాబట్టి అలా యాక్ట్ చేసేస్తాడు, నెక్స్ట్ సీన్లో ఇంకో బాగుంటుంది కాబట్టి ఇలాగ యాక్ట్ చేసేస్తాడు, ఇంకో సీన్లో ఇంకోలా బాగుంటుంది కాబట్టి ఇంకోలాగా యాక్ట్ చేసేస్తూ ఉంటాడు. సీన్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం కానీ బిగినింగ్ చిన్న వరకు కన్సిస్టెన్సీ పట్టించుకోం. సో ఆ కన్సిస్టెన్సీ పట్టించుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో హౌ డూ యూ ఎన్ష్యూర్ దట్? దట్ ఈస్ డ్రామాటిక్స్. కథలో క్యారెక్టర్ ఎలా మారాలి అని చెప్తున్నారు మీరు. నేను అడిగేది క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. కానీ ఎలాగైనా బిగినింగ్ హ్యాపీగా ఉంటే తర్వాత సాడ్ అవ్వచ్చు, తర్వాత సాడ్గా ఉంటే తర్వాత హ్యాపీ అవ్వచ్చు. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒకటే మెంటాలిటీలో ఉండే క్యారెక్టర్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ఎలాగైనా అవ్వచ్చు. అది డ్రామాటిక్స్ గురించి అడగట్లేదు నేను. కన్సిస్టెన్సీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ ఒకేలా ఎందుకుంటుంది ప్లీజ్. క్యారెక్టర్ యొక్క లక్షణాలు ఉంటాయి కదా సార్. అంటే ఆ క్యారెక్టర్ యొక్క కోపాలు, ఆవేశం, తన యొక్క ఆలోచనలన్నీ మనం ముందుగా డిబేట్ అయిపోయి ఉంటాం మైండ్లో. దాన్ని బట్టి అవి రన్ అవుతుంది కదా. ఇప్పుడు హ్యాపీనెస్లో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు హ్యాపీనెస్ అంటే ఒక్కొక్కరు ఒక విధంగా స్పందిస్తుంటారు హ్యాపీనెస్లో. అదే ఆ క్యారెక్టర్లోకి రన్ అవుతుంటుంది. అండ్ షేర్లో వచ్చేటప్పటికి మీరు అన్నట్టే ఎవరి బాడీ లాంగ్వేజ్ ప్రకారం వాడు ఉంటాయి కదా. అంటే చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ని బట్టి, నేను అనుకుంది అయితే చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ని బట్టి డిపెండ్ అవుతుందని సార్. అంటే ఇప్పుడు ఒక కొడుకు జాబ్ రాలేదని ఒక తండ్రికి చెప్తాడు, అదే జాబ్ వచ్చినప్పుడు నాకు జాబ్ వచ్చిందని ఆనందం చెప్తాడు.
బట్ ఆ క్యారెక్టర్ మారదు, నాన్న అనే క్యారెక్టర్ మారదు. సో ఒక నాన్నతో నాకు జాబ్ వచ్చిందన్న ఆనందం చెప్పేటప్పుడు, అదే ఒక అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పేటప్పుడు క్యారెక్టర్స్ మారుతుంటాయి. సో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ క్యారెక్టర్ తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ ప్రతి ఒక్క పర్సన్కి ఉంటుంది. అంటే మనం నాన్నతో ఒక బాడీ లాంగ్వేజ్తో మాట్లాడతాం, ఒక అమ్మాయితో ఒక బాడీ లాంగ్వేజ్లో మాట్లాడతాం. సో ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి, బాడీ లాంగ్వేజ్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుందని నేను ఫీల్ అవుతాను. నో ప్లీజ్, అది చెప్పింది కరెక్ట్ కాదు. ఆఫ్ కోర్స్ మన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్లను బట్టి మన బిహేవియర్ ఉంటుంది. మీరు చెప్పాల్సింది ఏంటంటే నాకు యుఎస్ వీసా వచ్చింది అని నా లవర్ దగ్గర ఒకలా రియాక్ట్ అవుతాను, నా టీచర్ దగ్గర ఒకలా చెప్తాను, ఫాదర్ దగ్గర ఒకలా చెప్తాను. దట్ ఈస్ హౌ ఐ రియాక్ట్ విత్ ద క్యారెక్టర్స్. వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ ద క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. మీరు చెప్పింది కరెక్టు. కూర్చోండి. ఫస్ట్ నుంచి ఒక క్యారెక్టర్ గురించి ఏ సందర్భాల్లో ఆ క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పి ముందే డిసైడ్ అవుతారని చెప్పారు. దట్ ఈస్ కరెక్ట్. అండ్ అక్కడ చెప్తా అన్నారు, చెప్పండి. డైరెక్టర్ ఆబ్వియస్గా చెప్పాలండి, అది కరెక్టే. డైరెక్టర్ ఆబ్వియస్గా చెప్పాలి ఆర్టిస్ట్కి. బట్ డైరెక్టర్ ఎలాగ క్యారెక్టర్ని కన్సిస్టెంట్గా ఎలా తీసుకెళ్తాడని నా క్వశ్చన్. ఓకే, లీనం అవ్వడం అవ్వకపోవడం అది హీరో తాలూకు కెపాసిటీ మీద, యాక్టర్ తాలూకు కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. హీరోతో ఎలా యాక్ట్ చేయించుకోవడం అన్న దాని గురించి నేను అడగట్లా. నేను అడిగేది ఎలా మెయింటైన్ చేస్తున్నాం కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేస్తాం. బేసిక్గా చపాతీ పిండి కలుపుతాం కదా, చపాతీ పిండి కలిపినప్పుడు ఫైనల్గా మొత్తం అంతా ఒకే కన్సిస్టెన్సీతో ఉండాలి కదా. కొన్ని చోట్ల పల్చగా, కొన్ని చోట్ల తిక్కుగా, కొన్ని చోట్ల పొడిగా అలా ఉండదు కదా. మొత్తం అంతా మిక్స్ చేస్తే ఏ పార్ట్ ఆ ముద్దలో, చపాతీ ముద్దలో, ఆ పిండి ముద్దలో ఏ పార్ట్ తీసుకున్నా ఒకే కన్సిస్టెన్సీతో ఉంటుంది కదా. నో రైట్, దోశ పిండి కలిపిన ఎనీథింగ్ ఆ కన్సిస్టెన్సీని క్యారెక్టర్లో ఎలా తీసుకొస్తాను నాకు క్వశ్చన్. ఓకే, గాట్ ఇట్. ద పాయింట్ ఈస్, మీరు చెప్పింది కరెక్ట్, బట్ హౌ డూ యూ ఎన్ష్యూర్ దాట్ ఈస్ అది యాక్టింగ్ ఎలా చేయించుకోవాలో వస్తుంది దాంట్లో. సో ద పాయింట్ ఈస్ మళ్ళీ అగైన్ నోట్స్. ప్రతి క్యారెక్టర్కి జనరల్గా ఒక లక్ష్యం ఉంటుంది సార్, ఒక పర్పస్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ పర్పస్ బాడీ లాంగ్వేజ్ డిసైడ్ చేస్తాం. ఎస్, దట్ ఈస్ అగైన్ మళ్ళీ యాక్టింగ్, ఎలాగ యాక్టింగ్ చేయించాలన్నది. మై క్వశ్చన్ ఈస్ అబౌట్ కన్సిస్టెన్సీ, నాట్ యాక్టింగ్. ఒకసారి బాడీ లాంగ్వేజ్ డిసైడ్ చేశాక సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అల్టిమేట్ గోల్ ప్రకారం ఆ క్యారెక్టర్ స్క్రిప్ట్లో ఉండే దాని అల్టిమేట్ గోల్ ప్రకారం ఈ సీన్లో ఈ క్యారెక్టర్ ఎలా ఎనాక్ట్ చేస్తే బాగుంటుంది, ఈ సీన్లో ఈ క్యారెక్టర్ ఇది పర్పస్ కాబట్టి ఎలా యాక్ట్ చేస్తాడు అన్నది డిసైడ్ ఆటోమేటిక్గా ఒక డైరెక్టర్ ఒక విజువల్ పడుతుంది సార్. దాన్ని బట్టి వీ మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. అదే కథ రాసేటప్పుడు దానికి చెప్తున్నాను, మీరు చెప్పింది కరెక్టే, బట్ దాన్ని ఎలా చేయడం అనేది చెప్తున్నా. ఓకే, ద పాయింట్ ఇస్ సార్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం తెలుగు సినిమాల్లో చూస్తున్నప్పుడు ఒక్కొక్క హీరో ఒక్కొక్క ఎమోషన్ బాగా క్యారీ చేయగలరు. ఒకరు యాక్షన్ ఫిల్మ్ బాగా చేస్తారు, ఒకరు లవ్ బాగా క్యారీ చేస్తారు. సో మనం సెలెక్ట్ చేసుకునే స్టోరీ అనేది మెసేజ్ని కన్వే చేయాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడం ఒక పద్ధతి. లేదంటే ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకునే ముందే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి రకంగా స్క్రిప్ట్ రాసుకోవడం ఇంకో పద్ధతి. ఎందుకంటే ఒక హీరో అనేవాడు again we are going to how to make an actor be good in what he is doing. My question is about consistency. Okay. Exactly, that is the point. Okay, sit down. That is the point. Biography, that's the point. Biography, you have to have the biography of each and every character. మీ సినిమాలో, మీ కథలో, మీ షార్ట్ ఫిల్మ్లో ఒక 3-4 క్యారెక్టర్లు ఉన్నాయనుకోండి. టేక్ ఈచ్ క్యారెక్టర్. హీరో హీరో పేరేంటి, వయసు ఎంత, తల్లిదండ్రులు ఎవరు, ఏం